2024 డిసెంబర్ 13వ తేదీన అరుణాచలంలో దీపోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. 2 రోజుల ముందు నుంచి దేవాలయాన్ని అనేక పువ్వులతోనూ విద్యుత్ బల్బులతోనూ చాలా అందంగా అలంకరించారు. చాలా ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. అనుకోకుండా ఆ రోజుని తుఫాను కారణంగా వర్షం కూడా పడింది. అయినప్పటికీ భక్తులు ఏమాత్రం లెక్క చేయకుండా దైవ దర్శనానికి వచ్చారు. ఆ రోజునే స్థానికంగా ఉన్న భక్తులు అమ్మవారికి సారె తీసుకొచ్చారు. ఎంతో ఘనంగా వేడుకగా సారెను తీసుకుని వచ్చారు. డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం ప్రదోష పూజ ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఎంతో ఆనందించారు. అదే రోజున ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు మొదలగు ఎన్నో వేడుకలు అరుణాచలం దేవస్థానంలో జరిగాయి. డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 13 వరకు కూడా దేవాలయంలో అనేక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరిగాయి.
2024 డిసెంబర్ 13వ తేదీన అరుణాచలంలో దీపోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. 2 రోజుల ముందు నుంచి దేవాలయాన్ని అనేక పువ్వులతోనూ విద్యుత్ బల్బులతోనూ చాలా అందంగా అలంకరించారు. చాలా ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. దీపం రోజున గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 40 లక్షల మంది వచ్చారని పోలీసు వారు అంచనా వేశారు. చాలా ఎక్కువ మంది భక్తులు అరుణాచలాన్ని దర్శించుకుంటానికి దీపం రోజున డిసెంబర్ 13వ తారీఖున చాలామంది వచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడిపోయింది. ఉదయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చాలా రద్దీగా, ఎంత రద్దీగా ఉందంటే అసలు రోడ్డు ఎక్కడా ఖాళీ లేదు.
అంత రద్దీగా భక్తులు 13వ తారీఖు డిసెంబర్ ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఇంచుమించు మబ్బుగా ఉంది కానీ ఈదురుగాలు వేస్తున్నాయి కానీ పెద్దగా వర్షం లేదు, కొద్దిపాటి వర్షం ఉంది. ఆ చిరుజల్లులతో ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలు లేరు, పెద్దలు లేరు, ముసలివాళ్ళు లేరు, అందరూ కూడా ముఖ్యంగా తమిళులకి ఈ దీపం రోజుని గిరి ప్రదక్షిణ చేయడం చాలా సాంప్రదాయం, చాలా నమ్మకం. అందుకని డిసెంబర్ 13న దీపం వెలిగించే రోజున సుమారు 40 లక్షల మంది పైగా గిరి ప్రదక్షిణని చేశారని పోలీసు వారి అంచనా. అరుణాచలేశ్వరాయ నమః. ఓం 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 రమణాశ్రమానికి ఎదురుకుండా అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా కర్పూరం వెలిగించి జ్యోతి ప్రజ్వలనం చేయడం, మరి జ్యోతి ప్రజ్వలనం చేయడం వారి సంప్రదాయం. అలాగే ఇక్కడ నిమ్మకాయలు కూడా సోలాలు నిలబెట్టి ఉంటాయి. ఆ సోలాలకి గుచ్చి తమ యొక్క కోరికలను కోరుకుంటూ ఉంటారు. వేలాది నిమ్మకాయలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అందరికీ కూడా అదొక నమ్మకం. త్రిశూలానికి నిమ్మకాయలు గుచ్చి తమ కోరికలను కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే ఇజ్రాయల్ కూడా చాలామందిని ఆశీర్వదిస్తూ ఉంటారు. తమిళులు ఇజ్రాయలను అర్ధనారీశ్వరులుగా భావిస్తూ ఉంటారు. వారి చేత దిష్టి తీర్చుకుంటే శుభం జరుగుతుందని వారికి బాగా నమ్మకం. అందుకని వారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించి వారి చేత దిష్టి తీర్చుకుని ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. అరుణాచలేశ్వరాయ నమః. ఓం 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 అరుణాచలేశ్వరాయ నమః. ఈ గిరి ప్రదక్షిణలో మనకి కొన్ని ఆశ్రమాలు కనబడతాయి. ముందుగా రమణాశ్రమం. రమణాశ్రమంలో చాలామంది వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటారు, చాలా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. రమణాశ్రమం చాలా విశాలంగా, చాలా పచ్చదనంతో
చాలా అనుభూతిని కలిగించి ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది రమణాశ్రమం. వేలాదిగా ప్రతిరోజు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని సందర్శించుకుంటూ ఉంటారు. ఈశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం గిరి ప్రదక్షిణలోనే మనకి మౌనముని ఆశ్రమం కూడా వస్తుంది. ఆయన ఆశ్రమంలో వెనుకకు తిరిగి కూర్చుంటారు. ఒళ్ళంతా విభూది ఉంటుంది. గంట నుంచి 2 గంటలకు ఒక్కసారి భక్తులందరినీ కూడా వెనక్కి తిరిగి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈయన మౌనముని అని అంటూ ఉంటారు. ఈయన పెద్దగా ఎవరిని పలకరించరు, మాట్లాడరు, అందుకనే మౌనముని అంటారు. అలాగే రమణాశ్రమానికి ముందువైపున గణపతి గుడి వద్ద నుంచి లోపలికి కొద్దిగా వెళ్తే సూరత్ కుమార్ ఆశ్రమం ఉంటుంది. అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చక్కగా ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరం ఉంటుంది. భజనలు జరుగుతాయి. 12 గంటల తర్వాత ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. ఎంతోమంది భక్తులు వచ్చి ఈ ఆశ్రమాన్ని సందర్శించుకొని అన్నదానాన్ని స్వీకరించి చాలా ప్రశాంతమైన వాతావరణంలో తిరిగి వెళ్తూ ఉంటారు. ఈశాన్య లింగానికి దగ్గరలోనే పచ్చి అమ్మన్ టెంపుల్ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. వారందరూ కూడా ఈశ్వరుని యొక్క గణాలుగా అందరూ భావిస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైన అమ్మవారి గుడి. చాలామంది భక్తులు కూడా ఈ పచ్చి అమ్మన్ టెంపుల్ని సందర్శించుకుని వెళ్తూ ఉంటారు. డిసెంబర్ 13వ తేదీ కొంచెం తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షం పడి కొంచెం ఈడుగాలు వేసినప్పటికీ అరుణగిరి ఎంతో ప్రశాంతంగా భక్తులకు దర్శనమిచ్చింది. నీలి మేఘాలతో, చల్లని చిరుగాలతో ఎప్పుడెప్పుడు తన కొండ మీదకి ప్రమిదను తీసుకొస్తారో, ఎప్పుడెప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో అని ఎదురు చూస్తూ భక్తులందరికీ కూడా ప్రశాంత వదనంగా నీలి మేఘాలతో, చక్కని చల్లని గాలితో అరుణగిరి ప్రశాంతమైన వాతావరణంలో మంచి అందంగా, ఆకర్షణీయంగా, ఆధ్యాత్మికంగా అందరికీ కనువిందు చేసింది. భక్తులందరూ ఈ సన్నివేశాన్ని చూసి ఎంతో పరవశమయ్యారు. వాళ్ళు కూడా సాయంత్రం దీపం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి కొండ మీద జ్యోతి దర్శనం అవుతుంది. జ్యోతి దర్శనానికి ముందుగానే మొత్తం అరుణాచలం అంతా కూడా బాణాసంచాతో మారిమోగిపోతుంది. దీపావళికి కూడా మనం ఇంతటి బాణసంచా చూడం. ప్రతి ఇంట్లోనూ పెద్ద పండగగా భావిస్తారు. ఈ బాణసంచా మొదలైందని అర్థం. ఈ బాణసంచా మొదలైంది అంటే దాని అర్థం అతి కొద్ది నిమిషాల్లోనే దీపదర్శనం అవుతుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి బొమ్మ ముందు పెట్టుకుంటారు.
సంవత్సరం మొత్తంలో ఈ దీపోత్సవానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు తమిళులు. ప్రతి ఇంట్లోనూ పెద్ద పండగగా భావిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ పెద్ద పండగగా భావిస్తారు. తమ బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయాభిలాషులందరినీ కూడా ఈ దీపోత్సవానికి ఆహ్వానిస్తూ ఉంటారు. మరికొద్ది నిమిషాల్లోనే కొండ మీద దీపోత్సవం జరుగుతుంది. సుమారు 9 రోజులు ఈ దీపం కొండ మీద అలా వెలుగుతూనే ఉంటుంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం దీపం ఈ దీపోత్సవం రోజునే గిరిప్రదక్షిణ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ దీపోత్సవానికి మర్నాడే పౌర్ణమి ఉంది. పౌర్ణమి రోజు కూడా చాలామంది గిరిప్రదక్షిణ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అటు పౌర్ణమి చంద్రుడితో పాటు ఇటు దీపాన్ని కూడా కొండ మీద సందర్శించుకోవచ్చు. ఒకేసారి 2 ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని లక్షలాది మంది ఈ దీపోత్సవం రోజున, పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దీపోత్సవం రోజునే కాకుండా మర్నాడు పౌర్ణమి రోజున కూడా గిరిప్రదక్షిణ లక్షలాది మంది చేశారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, చాలా ఆధ్యాత్మికంగా ఓం నమః శివాయ, ఓం అరుణాచల శివ అనే నామం స్మరిస్తూ గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లు చాలా ఆనందంగా అందరూ గిరిప్రదక్షిణ చేశారు. ఎప్పుడైతే కొండ మీద దీపాన్ని వెలిగించారో ఒక్కసారిగా ఆధ్యాత్మికమైన ప్రకంపనాలు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అరుణాచల శివ అనే ప్రకంపనలు దద్దరిల్లిపోయాయి. మొత్తం అరుణాచలం అంతా కూడా బాణసంచాలతో
నామ సంకీర్తనతో మొత్తం మారిమోగిపోయింది. అరుణాచలేశ్వరాయ నమః. ఇక గిరి ప్రదక్షిణలు చేసే అందరికీ కూడా నూతనోత్సాహం కలిగింది. అందరూ మరింత ఉత్సాహంతో గిరి ప్రదక్షిణను సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ దీపోత్సవం కార్యక్రమానికి అందరూ హాజరై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ దీపోత్సవం కార్యక్రమానికి ఎంతోమంది లక్షలాది మంది వచ్చి దర్శించుకుని గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కోటి జన్మల పుణ్యఫలం ఈ దీపోత్సవ దర్శన భాగ్యం. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ.
ॐ